అందరికీ నమస్కారం మిత్రులారా. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం. మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనదో మన సంస్కృతి అంత విశాలమైనది. కనుకనే నేడు పశ్చిమాసియా మొదలుకొని ఆగ్నేయాసియా వరకు ఏ దేశంలో పురావస్తు ఆధారాల సేకరణ జరిగినా అక్కడ మన సాంస్కృతిక వారసత్వ సంపదకు చెందిన వస్తువులు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో థాయిలాండ్ దేశం పెచ్బురి ప్రావిన్స్లో డాన్ యై తాంగ్ అనే ప్రదేశంలో జరిగిన తవ్వకాల్లో అనేక పురాతన వస్తువులు సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి బయటపడ్డాయి. వాటిలో 8 మానవ అస్థిపంజరాలు, బంగారు కాంస్య ఆభరణాలు, మట్టి పాత్రలతో పాటు 2 బంగారు ఉంగరాలు కూడా బయటపడ్డాయి. వాటిలో ఒకటి సాధారణ బంగారు ఉంగరం కాగా రెండవది బ్రాహ్మీ లిపిలో పుసరకితస అనే శాసనం రాయబడిన బంగారు ఉంగరం. ప్రాథమిక అధ్యయనం ప్రకారము పుసరకితస అనగా పుష్య నక్షత్రంచే రక్షించబడినవాడు లేదా పుష్య రక్షితుడు అని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ బ్రాహ్మీ లిపి ప్రాచీన భారతీయ లిపుల్లో ఒకటి. దీనిని బ్రహ్మదేవుడు ప్రసాదించాడని హిందూ సంప్రదాయ విశ్వాసం. అటువంటి శాసనం రాయబడిన ఉంగరం ఇప్పుడు థాయిలాండ్లో దొరకడం ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాకుండా ఈ ఉంగరం ధరించిన వ్యక్తి భారతదేశంతో సంబంధం ఉన్న వ్యాపారి కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం భారతదేశం ఆగ్నేయాసియా మధ్య విస్తృతంగా వ్యాపార వాణిజ్య లావాదేవీలు సముద్ర వాణిజ్యం ద్వారా జరిగేవి. ఈ మార్గాల ద్వారానే మన సంస్కృతి సంప్రదాయానికి చెందిన ఆలోచనలు వస్తువులు అక్కడికి చేరాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉంగరం ఆనాటి మన సాంస్కృతిక వైభవాన్ని, నౌకాయాన ప్రతిభను, విదేశాలతో వ్యాపార వాణిజ్య విస్తృతిని తెలియజేస్తుందన్నట్లు ఎటువంటి సందేహం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై హింద్ అని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.